40 లక్షల మంది పైగా ఉన్నట్టు 40 లక్షలు కాకుండా మాలలు ఎస్సీలందరూ కూడా దాదాపు 80 లక్షల మంది ఉన్న మనం ఒక్కసారి కన్నడ చేసి కనుక మనకున్న చట్టాన్ని వాడటానికి గతంలో మాదిరిగా చేయగలిగితే తప్పకుండా నిందితులు పారిపోవటానికి కానీ నిందితులకి శిక్ష నుంచి తప్పించుకోవటానికి కానీ ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా విజయం సాధించడానికి మన దగ్గర ఉన్న టైము 20 రోజులు. ఈ 20 రోజులు ప్రణాళిక సిద్ధం చేయాలి. గవర్నమెంట్ సెక్టార్ ఉన్నటువంటి అందరికీ మనం లేఖలు పంపాలి. అలాగే వాళ్ళ ఈమెయిల్కి కూడా పంపిస్తాం. ఆ ఈమెయిల్ పంపించినటువంటి అన్ని జిరాక్స్ కాపీలు మనం తీసుకుంటాం. స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించిన రిసిప్ట్ మనం తీసుకుంటాం. అవసరమైతే డైరెక్ట్గా ఢిల్లీలో 5 రోజుల పాటు కూర్చొని ఇక్కడ పెద్దలంతా 10 మంది కలిసి వాళ్ళందరినీ కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇది పంపించి డైరెక్ట్ కలవటాన్ని కూడా మొత్తం ప్లాన్ చేసి 20 రోజుల్లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలందరికీ ఎస్టీలందరూ కూడా ఈ రమేష్ కేసులో ఫాస్ట్ ట్రాక్ రావాలని మనం చేసే యాక్టివిటీస్ వల్ల పూర్తి స్థాయిలోకి వెళ్ళాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ మార్చి 15వ తారీఖు లోపు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ నియమించాలని లీగల్గా ఫైట్ చేస్తూ లీగల్గా మనకున్న హక్కులన్నీ మనం అడుగుతూ లక్షలాది మంది నిరసన ప్రదర్శన చేయడానికి రాజధాని ప్రాంతంలో అడుగు పెడితే తప్పకుండా మనం అనుకున్నది సాధిస్తాం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పత్తికొండలో దాదాపు 5 రోజులు మనం అందరం దీని మీద పోరాటం చేశాం. అందరూ ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మనం అనుకున్నాం. అంటే ఇది నిందితులు తప్పించుకోకుండా మరణశిక్ష యావజ్జీవకాల శిక్ష వేయడానికి లీగల్గా ఉద్యమపరంగా ఫైట్ చేస్తూ ఇదే ప్రభుత్వం మొన్న ప్రకాశం జిల్లాలో ఒక కమ్మ వ్యక్తి కాపు వ్యక్తిని చంపితే డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళి ₹1 కోటి ప్రభుత్వం నజరానా ప్రకటించింది. మన హోమ్ మినిస్టర్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ మొత్తం పర్యవేక్షణ చేస్తారు. అంటే ₹1 కోటి నజరానా, వాళ్ళకి 5 ఎకరాలు భూమి, ఉద్యోగాలు, అంటే అట్రాసిటీ అయినటువంటి వాళ్ళకే ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు వెళ్ళి చేసినప్పుడు అట్రాసిటీ కింద రావాల్సిన ₹8,50,000 భూమి, ఉద్యోగం ఇవి కాదు. ఇప్పుడు దాకా చెప్పుకున్న లక్ష్మీనారాయణ హత్య కేసులో అదే జరిగింది. కర్నూలు సంజయ్ అన్న విషయం అదే జరిగింది. ఆదోనిలో గోవిందమ్మ ట్రాక్టర్తో తొక్కించింది, ఇవే జరిగింది. అలాగే ఎముగునూరుకు సంబంధించిన జానకక్క ఆమెని రేప్ చేసి అర్ధరాత్రి క్రిస్మస్ డిసెంబర్ 20 రేప్ చేసి టవలతో గొంతు పిసికి చంపేశారు. ఈరోజు టీఎం రమేష్ కంటే ముందు జగ్గు ప్రకాష్ అన్న అనంతపురం. అంటే 6 హత్యలు జరిగితే అట్రాసిటీ కేసు పెట్టారు, హత్య కేసులు పెట్టారు. వాళ్ళకి ప్రభుత్వం నజరానాలు ఇస్తుంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో వీళ్ళు దీంతో బతుకుతున్నారు. బెయిల్ మీద 40 రోజుల్లో వస్తున్నాం అనేటువంటి ఒక ప్లానింగ్తో హత్యలు చేయడం వెనకాడుతున్నారు. ఎప్పుడైతే మనం శిక్ష ఇమీడియట్గా వేయించగలమో తప్పకుండా మన మీద దాడులు వాటందుకు అరికట్టడానికి ఒక మార్గం ఉంటున్నాం. దీనిని చేయడానికి ఒక్కొక్కళ్ళు ఒక మనిషి 2 చొప్పున స్వతంత్రంగా రాగలిగితే ఈ వచ్చే విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పల్లె ప్రతి గుమ్మం నుంచి ఒక వ్యక్తి 2 మనుషులతో రాజధాని నగరంలో అడుగు పెడితే ఖచ్చితంగా మరో కారంచేడు, మరో చుండూరు, మరో లక్ష్మీపేట, మరో దేవరకొండ, మరో రాపూర్ ఇలాంటి సంఘటనల్ని గుర్తు చేస్తూ కదలిక చేస్తే డెఫినెట్గా ఇక మీదట ఈ హత్యలు, ఈ దాడులు, ఈ కేసులు వీళ్ళు బలంగా నిలబడ్డారనే ఒక సంకేతాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి, పోలీసు వ్యవస్థలకు తెలియజేయాలి. మాదిగ సమాజం, మాల సమాజం, ఎస్టీలో ఉన్నటువంటి ఈ సమాజం మొత్తం మన మీద దాడులు జరిగితే గతంలో ఎలా పోరాడమో అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన బతుకుల కంటే మన ప్రాణాల కంటే ఏ రాజకీయాలు ముఖ్యం కాదు. మన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతవరకైనా పోరాటం చేయడానికి ఎంతోమంది ఉద్యమకారులు మా యొక్క కుటుంబాలను వదిలేసి 30 ఏళ్ళుగా అన్న, అలాగే సుభాష్ అన్న కానీ, తిరుపాల్ అన్న కానీ, అక్కడ ఉన్నటువంటి అన్న నక్సలైట్లోకి వెళ్ళటం అంటే ఈ జాతులు భూమి హక్కు లేదు, సంపద లేదు. ఎవరైతే దోచుకుంటున్నారో ఆ దోచుకున్న వ్యక్తుల్ని కత్తితో పెడదాం, గన్నుతో పెడదాం అని చెప్పి వెళ్ళిన వ్యక్తులందరూ కూడా రాజ్యాంగాన్ని తెలుసుకొని, రాజ్యాంగం యొక్క విలువని తెలుసుకొని, బుక్కు కాదు పెన్నుతో ఈ రాజ్యాంగం మనకిచ్చిన హక్కులతో పోరాటం చేయదామని వచ్చినటువంటి అన్నలాంటి వీరులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఈరోజు ఎంతోమంది ఉన్నాం. మనం అందరం కలిసికట్టుగా ఒక్కొక్కరు ఒక పల్లెని కదిలించవచ్చు. ఒక్కొక్క వ్యక్తి, ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక్కొక్క పల్లెని కదిలించవచ్చు. ఇక్కడ ఉన్న లీడర్లు ఈ నియోజకవర్గాన్ని కదిలించవచ్చు. పత్తికొండ నియోజకవర్గంలో ఎస్సీ ఓటు బ్యాంకుతోనే ఎమ్మెల్యేని శాసించేది.
ఇంత పెద్ద పత్తికొండ నియోజకవర్గం ఒక ఎస్సీ క్యాండిడేట్ ఎస్సీ ఓటుతో ఎమ్మెల్యే ఎవరైనా శాసించే పరిస్థితుల్లో ఉన్న మనం ఇంకా ఆ స్థాయికి కూడా ఇంకా మనం ఇంకా వెళ్ళాలి. అంటే రాజకీయాల్లోకి మనం ఇంకా వెళ్ళాలి. మనకున్న రిజర్వేషన్ చేత ఆ 29లోనే మనం ఇంకా పోటీ చేస్తున్నాం తప్ప అది కూడా 2 పార్టీల్లో ఇచ్చే టికెట్ ద్వారా వెళ్తున్నాం. స్వచ్ఛందంగా ఎప్పుడైతే 175 నియోజకవర్గాల్లో ఒక ఎస్సీ క్యాండిడేట్ని స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకున్న రోజు మాత్రమే ఈ రాజకీయాలు, ఈ హత్యలు, ఈ సంపదలు, ఈ సృష్టిలో మొత్తాన్ని తిప్పుకొడతాం. ఈ రమేష్ యొక్క కేసుని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ వచ్చినా సరే ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు వల్ల శిక్ష వేయించే వాళ్ళు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో ఉన్నారని మనం తెలియజేయగలిగితే తప్పకుండా మీరు కాలర్ ఎగరేసి ఏ పోలీసు దగ్గరికైనా ఏ రెవెన్యూ దగ్గరికైనా మన హక్కుని మనం అడిగే శక్తి మనకు ఉంది. మనం ఇచ్చే డబ్బులతో మనం ఏ రూపాయి అయితే ప్రతినిత్యం నిరంతర సరుకులు కొంటూ జిఎస్టీ రూపంలో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఇస్తున్నటువంటి డబ్బులతో ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థను నడుపుతుంటే ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానీ, ఆర్టీఓలు కానీ, కలెక్టర్లు కానీ, ఎస్పీలు, డిఎస్పీలు, సిఏలు, ఎస్ఐలు, సర్పంచుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు మనం ఇచ్చే డబ్బులతో జీతాలు తీసుకున్నటువంటి ఈ వ్యవస్థను నడపడం మనకి కష్టమేం కాదు. ఈ దేశాన్ని పాలించిన రాజులు చరిత్రలోనే మొట్టమొదటి రాజులకి దేశాన్ని పాలించిన మనం ఇప్పుడున్న సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా ఓటు హక్కుతో రూపాయి ఖర్చు లేకుండా, ఒకే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక్క ఓటుతో ఈ దేశ చరిత్రను మార్చగలిగినటువంటి శక్తిని రాజ్యాంగం ద్వారా ఇచ్చిన మనం ఆ ఓటు కోసం 5 ఏళ్ళకి వచ్చే ఎలక్షన్లో ఒక్కసారి మన కోసం మన తలరాతను మార్చడానికి ఆ ఓటును మనం ఉపయోగించుకుంటే 175 మందిలో ఒక్కరు గెలిస్తే 174 మందిని ప్రశ్నించే మగోడు అసెంబ్లీలోకి వెళ్తే మనం తప్పకుండా రాజకీయాల్లోకి వెళ్తాం, ఆర్థిక సంపదలోకి వెళ్తాం. లక్షల కోట్లు ప్రభుత్వానికి సంవత్సరానికి 2 లక్షల కోట్లు మన ద్వారా వెళ్తున్నటువంటి డబ్బులు 5 సంవత్సరాలకి 10 లక్షల కోట్ల మీద వెళ్తుంటే ఈ 10 లక్షల కోట్లకి అధిపతులు ఎవరు? మనం కాదు. ఎస్సీ ఎస్టీ బీసీల ద్వారా వెళ్ళే డబ్బు దాదాపు 10 లక్షల కోట్లు ఒక రాష్ట్ర బడ్జెట్ ముఖ్యమంత్రికి వెళ్ళే మన ద్వారా వెళ్ళే డబ్బు. మరి ఈ 10 లక్షల కోట్లకి ఎవరు పాలిస్తున్నారు? వీళ్ళు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మనం, ఈ దేశాన్ని పరిపాలించాల్సిన శక్తివంతులు మనం. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళు ఇచ్చే పథకాలు, వాళ్ళు ఇచ్చేటువంటి స్టోర్ బియ్యం, వాళ్ళు ఇచ్చేటువంటి చిన్న వాటి కోసం రోడ్డు ఎక్కి పోరాడతాం. 6 అడుగులు గొయ్యి కోసం ఇప్పటికీ పోరాడుతాం. 6 అడుగుల శ్మశాన వాటికలు పూడ్చడానికి, శవాలను పూడ్చడానికి కూడా శ్మశానం లేక పోరాడుతున్నాం. 2 సెంట్లు స్థలం కోసం పోరాడుతున్నాం. డబ్బు మంది, పోరాటం మంది. డబ్బు ఇచ్చేది మనం ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రం ఖర్చు పెట్టాల్సింది మనకి. కానీ మనం పోరాడేది మటుకి 6 అడుగులు గొయ్యి కోసం, స్టోర్లో బియ్యం కోసం, మన పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి కావాల్సిన స్కాలర్షిప్ల కోసం, వాళ్ళకి ఇచ్చే పథకాల కోసం, మన ఆడబిడ్డలు పారిశ్రామికవేత్తలుగా వెళ్ళడానికి లోను మటుకి పోరాడం. మనకిచ్చే ఆ 20,000 10,000 కోసం పోరాడతాం. కానీ మా జాతుల్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో 2-3 పారిశ్రామికవేత్తలుగా వెళ్తే 100 మంది డెవలప్ అవుతారు. 10 లక్షల రూపాయలు లోన్లు కేంద్రం నుంచి ఫ్రీగా, ఏ షూటీ లేకుండా 10 లక్షల రూపాయలు లోన్లు ఉంటే ఈ రాష్ట్రంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా మనకి ఆ 10 లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలంటే బ్యాంకు దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి నాయకత్వం ఉంది. ఆ బ్యాంకు మనకి ఇవ్వాలి. మన డబ్బు మనకే ఇవ్వడానికి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ 35% ఇస్తూ కేంద్రం 3,50,000 మన కోసం కేటాయిస్తే 6,50,000 గవర్నమెంట్ బ్యాంక్ కూడా మనకి ఇవ్వాలి. కానీ ఇది అడగడానికి కూడా మనం లేకపోవడం వల్ల మన డబ్బులే మురిగిపోయి మిగతా వాటికి దారి మళ్ళించి నిర్వీర్యమవుతున్నటువంటి ఈ జాతుల్లో ఆర్థికంగా నిలబడలేనంత కాలం మనం అనుకున్నది సాధించడంలో కొంతవరకు సాధించిన 70% వరకు మనం విఫలం అవుతూనే ఉంటాం. వీటన్నిటి మీద రాబోయే రోజులు పోరాడుతూ టీఎం రమేష్ హత్య కేసుతో పాటు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 5 హత్యలు న్యాయం జరగడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుని, ఈ 6 హత్యలో కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేస్తే దేశం ఇంకా కనీసం ఇంకొక 10-15 ఏళ్ళ వరకు కూడా ఈ రాష్ట్రంలో మనల్ని షర్టు పట్టుకోవాలన్నా కూడా భయపడతారని కూడా మీకు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మనం 20-30 మంది ఉన్నా సరే కొన్ని 100 మందితో సమానం. రాబోయే రోజుల్లో ఇంకా 4-5 రోజుల్లో విజయవాడ నడుపుతున్న రౌండ్ టేబుల్ సమావేశం ప్లాన్ చేస్తాం. ఒక పక్క బ్రహ్మయ్య అన్న, సంజయ్,
నేను ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకత్వం, కృష్ణ నాయకత్వం కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒకే నినాదంతో ఒకే మాటతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు అనేది రమేష్ గారు 35 లక్షల మంది మాదిగలు 40 లక్షల మందికి పైగా ఉన్నటువంటి మాల సామాజిక వర్గాలు ఎస్సీల యొక్క ప్రాణాలను నిలబెట్టడానికి చేసే పోరాటంలో ప్రతి గుమ్మం ఒక్కడు కదలాలని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు సూచనలు ఏమైనా ఇస్తే డెఫినెట్గా దీని మీద పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అతి తొందరగానే నేను రంగయ్యకి మేము ఎక్కడున్నా సరే, మేము ఏ రాష్ట్రంలో ఏ పిలుపునిచ్చుకున్నా, ఎక్కడైనా ఏ కార్యక్రమం చేస్తున్నా ఈ పత్తికొండ అనేది బలం అవ్వాలి. ఆ రోజు కారంచేడులో మా మీద జరిగిన దాడులకి మా కారంచేడులో బాధితులు మేము నిలబడి 15 నెలల పాటు ఏ రూపాయి ప్రభుత్వం దగ్గర తీసుకోకుండా న్యాయం జరిగే వరకు పోరాటం చేసి ఈరోజు అక్కడ 100 మంది ఉద్యోగస్తులుగా 2 ఎకరాల్లో ఉన్నటువంటి మేము, మా ఇల్లు ఈరోజు 57 ఎకరాల్లో మా పొలాలు, అరెకరంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక 7 ఎకరాల్లో శ్మశాన వాటిక, 100 మంది ఉద్యోగస్తులు, ఎస్ఐలు, డాక్టర్లు,